వాళ్ళ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 23 అండి. ప్రజెంట్ అయితే మన సెప్టెంబర్ 8వ తారీఖు వేసిన తోట ఇది. ఫస్ట్ స్ప్రే మాత్రమే చేశాము. అదేవిధంగా ఇంతవరకు మనం ఎరువులు అనేది వేసుకోలేదన్నమాట. అదేవిధంగా ఇవాళ వచ్చేసి మనం మొదటి దఫా ఎరువులు వేద్దామన్నట్టయితే నేనైతే కొన్ని రకాల మందులను అయితే తీసుకురావడమే జరిగింది. మొదటి దఫా ఎరువులు అదేవిధంగా ఫస్ట్ స్ప్రే ఏమైతే చేశానో మీకైతే ఎపిసోడ్ 1లో అయితే చెప్పడమే జరిగిందనమాట. ప్రజెంట్ అయితే ఇదైతే మన తోట పరిస్థితి. వర్షాలు అయితే పడతా ఉన్నాయి. నేను ఫెర్టిలైజర్ వేయడం కూడా చాలా వరకు లేట్ అయింది. సో మనకి సమయం అనేది నాకు టైమింగ్ అనేది కుదరట్లేదు అనమాట. వీడియో తీయడం కొంచెం వర్క్స్ అనేది ఎక్కువ ఉండిపోవడం, అదేవిధంగా సరైన సమయానికి నేను ఫెర్టిలైజర్ అయితే వేయలేదనమాట. అదేవిధంగా ఇందులో ఎంత లేట్ ఎందుకు చేశానంటే కొంచెం మనం పశువుల ఎరువు వచ్చేసి కొంచెం ఎక్కువ మోతాదులో తొలిచాం. సో చూడొచ్చు మీరు వీడియోలో కూడా మీకు కింద కనబడతా ఉన్నది. సో కాబట్టి నేను ఈరోజు మిరపల్లో వచ్చేసి మొదటి దఫా ఎరువులను అయితే వేయడం అయితే జరుగుతూ ఉన్నది. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే చాలా గ్రీనిష్గా అదేవిధంగా మంచి బ్రాంచెస్ అయితే వస్తూ ఉన్నాయి. మొక్కకైతే బ్రాంచెస్కి వచ్చేసి చాలామంది వివిధ రకాల పోషకాలు అని చెప్పి అదేవిధంగా వివిధ రకాల మందులు ఇది కొడితేనే బ్రాంచెస్ వస్తాయి, ఇది కొట్టకుంటే బ్రాంచెస్ రాదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో దానికి కూడా నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను మిరపలు వచ్చేసి మొదటి దఫాగా ఎరువులను అయితే వేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం దాదాపు ఇవాళ తేదీ కనుక చూసుకుంటే సెప్టెంబర్ 23వ తారీఖు మనం ప్లాంటేషన్ చేసి వచ్చేసి 15 రోజులు అయితే వస్తూ ఉన్నది. ఎందుకంటే మనం కొంచెం లేట్గా ప్లాంటేషన్ అయితే చేయడమే జరిగింది కాబట్టి నేను కొంచెం లేట్గా అయితే కాంప్లెక్స్ అయితే వేస్తా ఉన్నా. ఇది 15 రోజులు అయితే అవుతా ఉన్నదనమాట. 15 మ్యాక్సిమం తోట వేసిన 15 రోజుల తర్వాత కనుక మొదటి దఫా ఎరువులు కనుక ఇచ్చుకున్నట్లయితే, ఎందుకంటే అప్పుడే కింద రూట్ డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం సరైన ఫెర్టిలైజర్ అదేవిధంగా మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు కనుక అందజేసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్తో మంచి గ్రోతింగ్ రావడం, అదేవిధంగా వేరు వ్యవస్థ మంచిగా బలంగా అభివృద్ధి చెంది మొక్క అనేది ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో అందుకొరకు వచ్చేసి నేను ఆ ఎరువులను అయితే వేసేసానండి. సో నాకు అప్పుడు ఆ సమయంలో నాకు వీడియోని తీయడానికి సమయం లేక నేనైతే వీడియోలో తీయలేదు. మీకు పక్కన క్లిప్స్లో అయితే యాడ్ అయితే చేస్తానన్నమాట. అదేవిధంగా మొదటి దఫా ఎరువుల్లో వచ్చేసి నేను డిఏపిని అయితే వేసుకోవడమే జరిగింది. ఎకరాకు వచ్చేసి 40 కేజీలను అయితే తీసుకురావడమే జరిగింది అనమాట. ఇందులో డై అమోనియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. మొక్కకి ఈ మొదటి దఫా ఎరువులు మ్యాక్సిమం చాలామంది 20 కానీ 28 కానీ 14 ఇలాంటి రకమైన ఎరువులు అయితే వేస్తాం. మొక్కకి ఏ సమయంలో ఏదైతే అవసరమైతే ఉంటుందో ఆ సమయంలో కనుక ఇచ్చినట్లయితే మొక్క అనేది ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ డిఏపి అనేది ఏ పంటలో అయినా చాలా ప్రాముఖ్యతమండి. ఎందుకంటే వేసేటప్పుడు పంటకి ఒకటేసారి అవసరం అనేది వస్తుంది. అది కూడా మొదటి దశలోనే అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మొక్కకి 100% ఇది ఫస్ట్ టైం మాత్రమే యూజ్ అయితే చేస్తాము. అదేవిధంగా పంట చివరి వరకు మనం దీన్ని అయితే మళ్ళీ అయితే టచ్ అయితే చేయం. కాబట్టి డిఏపిని వచ్చేసి 40 కేజీలు అయితే తీసుకురావడమే జరిగింది. దాంతోపాటు 10 కేజీల యూరియా అయితే తీసుకురావడమే జరిగింది అనమాట. అదేవిధంగా ఈ రెండింటితో పాటు నేను ఈ వ్యామ్ శక్తి ఎకరానికి వచ్చేసి ఇది 4 కేజీలు అనమాట. వ్యామ్ శక్తి అనగా ఇది ఐపీఎల్ బయాలజిక్స్ వాళ్ళది వ్యామ్ శక్తి. ఇందులో ఉండే కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మైకోరైజా బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఈ వ్యామ్ అనేది ఇదేసి ఆ ఎరువుల్లో కలిపి వేయడం వల్ల మనకి భూమిలో ఉండే ఫాస్ఫరస్ని కరిగించి ఈ 20-30 సంవత్సరాల నుండి మనం వేస్తూ ఉన్నాం ఈ ఎన్పికే ఏదైతే ఉంటుందో భూమిలో అదంతా కరిగించి మొక్కకి ఈ సమయంలో అందజేయడానికైతే చాలా బాగా దోహదపడుతుంది. కాబట్టి ఈ వ్యామ్ శక్తిని అయితే తీసుకురావడమే జరిగింది. అదేవిధంగా మరలా ఇది మొక్క అనేది స్ట్రెస్కి ఫీల్ అయ్యి అదేవిధంగా మొక్క డీహైడ్రేట్ అయ్యి మొక్కకి సరైన ఈ సమయంలో మనకి పోషకాలు అందకపోవడం వలన మొక్క అనేది వేసిన చెట్టు వేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి రూట్ డెవలప్మెంట్ కాక మొక్కలు అనేది చాలా రోజుల వరకు అలానే ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కనుక వేసుకున్నట్లయితే మనం వేసే ప్రతి ఒక్క ఎరువు అనేది 100% మంచిగా కరిగించి మొక్కల యొక్క వేరు వ్యవస్థకి బలంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మైకోరైజా అనేది తీసుకురావడం జరిగింది. దీనితో పాటు మీరు ఎడిషనల్గా ఇంకా కలుపుకోవాలనుకుంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ అదేవిధంగా హ్యూమిక్ పౌడర్ కానీ ఇవి రా మెటీరియల్ అనేది అంటే షాప్లలో దొరికేటి కావు. రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఎకరానికి వచ్చేసి స్టార్టింగ్ దశలో కాబట్టి 2-3 కేజీలు కనుక తీసుకొచ్చి కనుక వేసుకున్నట్లయితే ఇంకా మనకి మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ హ్యూమిక్ పౌడర్ కానీ లేదా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కనుక మీకు దగ్గరలో అందుబాటులో కనుకున్నట్లయితే మీరైతే వాటిని తీసుకొచ్చి వాటిని కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే ఇది వచ్చేసి 2వ దఫా ఎరువులు కూడా కావచ్చు, 3వ దఫా ఎరువులు కావచ్చు, 4వ దఫా ఎరువులు మనం చివరి పాటు 4 దఫాల ఎరువులు అయితే వేస్తాం. ఆ 4 దఫాల ఎరువులు వేసేటప్పుడు ఏ సమయంలో కనుక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ హ్యూమిక్ పౌడర్ కానీ లేకుంటే ఇప్పుడు ఈ మైకోరైజా కానీ ఇలాంటిది మీరు ఆ 4 దఫాల్లో ఎరువులలో కలిపి వేసుకున్న మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి 100% వేస్తే అస్తమానం కాంప్లెక్సే వేస్తూ ఉంటారు. మొక్క అనుకుంటా ఉంటుంది కదా
అది దానికి జ్వరం వచ్చినా అదే కాంప్లెక్స్, అది మొక్క ఎదుగుదల లేకపోయినా అదే కాంప్లెక్స్, మొక్క ఇలా ఎందుకు అయిపోతా ఉన్నది అని చెప్పి ఆలోచించకుండా రైతు అనేది ఆయనకు తెలిసింది ఒకటే, ఎన్పికే అంటే బస్తాలు ఇట్లా కనుక్కున్నట్లయితే మొత్తం తెచ్చి గుమ్మరిస్తూ ఉంటాడు, కానీ ఫలితం అయితే ఉండదన్నమాట. అందుకు కాబట్టి ఇలాంటి మైకోరైజా కానీ సీవీడ్ కానీ హ్యూమిక్ కానీ ఇలాంటివి కనుక వేసుకున్నట్లయితే మొక్క కింద భూమి అనేది గుల్లబరిచి మొక్క కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెంది మొక్కకు మంచి సైడ్ బ్రాంచెస్తో పాటు మంచి గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 100% రైతులు అయితే వెయ్యాలన్నమాట. 100% రైతుగా వేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే మీకు చాలామందికి తెలియక అధికంగా పెట్టుబడి పెట్టి 28 కానీ 14 కానీ 20 యూరియా ఇలాంటివి వేస్తూ ఉంటారు. మొక్కకి ప్రతి ఒక్కటి అవసరమేనండి. అవసరం లేనిదంటూ ఏది ఉండదు, కానీ అది సమయాన్ని బట్టి స్ఫూర్తిని బట్టి వాడాలన్నమాట. మీరు టైమింగ్స్ అనేది తెలియకపోతే పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది, కానీ మీకు ఫలించిన దిగుబడి అనేది రాదనమాట. కాబట్టి వ్యాయామ శక్తి దాంతోపాటు కింద మనకి ఎరువు అనేది కొంచెం ఎక్కువగా దోలించుకున్నాం కాబట్టి కింద గార్డర్ పురుగులు కానీ వేరు పురుగు కానీ ఇలాంటి పురుగులు అయితే ఉన్నాయి. కాబట్టి అందుకు నేను ఈ ఫిప్రోనిల్ 0.3% అంటే ఈ అదామవాడి అగాడినే తీసుకురావడం, ఇది వచ్చేసి ఎకరానికి 4 కేజీలు అయితే వీటిలో మిక్సింగ్ చేసి నేనైతే వేయడం అనేది జరిగిందనమాట. సో ఇవి వేయడం వల్ల మనకి మొక్కల వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడానికి బాగా దోహదపడుతుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చేసి ఎకరానికి 40 కేజీల మనకి డిఏపి, దాంతోపాటు 10 కేజీలు యూరియా, 4 కేజీలు వచ్చేసి ఈ మైకోరైజా, అదేవిధంగా ఎకరానికి 4 కేజీలు వచ్చేసి ఈ ఫిప్రోనిల్ 0.3 గ్రాన్యూల్స్ తీసుకొచ్చి మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవడమే జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఫార్మేట్లో మీరు రెండో దఫా ఎరువుల్లో కూడా వేసుకోవచ్చు, మూడో దఫా ఎరువుల్లో కూడా వేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఈ విధంగా వచ్చేసి మనము మొదటి దఫా ఎరువుల కింద వీటిని అయితే వేసుకోవడమే జరిగిందనమాట. అదేవిధంగా ఎపిసోడ్ 1 కూడా ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చెప్పడమే జరిగింది. ఎపిసోడ్ 2 మీకు మిరపలో రెండో ఎపిసోడ్ కూడా మీకు వీడియోలతో మీకైతే తెలియపరచడమే జరుగుతుంది. అంతవరకు కొత్తగా చూసే రైతులు ఎవరు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి 100% మన సపోర్ట్ అయితే చేయండి అనమాట. సో ఓకే, నేను ఉంటాను, బై.